హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆజ్కా వ్లాగ్. ఈరోజు మనం రెడ్ యాంగ్రీ బర్డ్ సాఫ్ట్ టాయ్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంకా దాన్ని చూడగానే మా వాడి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా చూసేద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ స్క్రీన్ మీద చూడండి. ఏ సాఫ్ట్ టాయ్కైనా ప్యాటర్న్స్ అనేవి చాలా అవసరం. ఈ యాంగ్రీ బర్డ్కి కావాల్సిన ప్యాటర్న్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ప్రింట్ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసెస్ని బేస్ చేసుకుని ఫెల్ క్లాత్ మీద ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి. ఏ పీస్ ఏ కలర్ క్లాత్ మీద డ్రా చేసుకోవాలో, ఎన్ని డ్రా చేసుకోవాలో కూడా ఈ పీసెస్ మీద క్లియర్గా రాసి ఉంటుంది. దీని మీద అయితే 2 నార్మల్ 2 రివర్స్ రాసింది. అందుకే నేను 2 నార్మల్ అండ్ 2 రివర్స్లో ట్రేస్ చేసుకుంటున్నా. పీసెస్ మీద మార్కింగ్ ఇస్తాడు. మార్క్ చేసుకోవడం మర్చిపోకండి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇప్పుడు ట్రేస్ చేసినవి జాగ్రత్తగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇవి మీకు ఆల్రెడీ చూపించాను కదా, 4 పీసెస్ ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఈ 2 టెయిల్, ఒకటి నార్మల్ ఒకటి రివర్స్. ఇది వచ్చి బాటమ్ ఆఫ్ ది బాడీ, ఇది నోస్ నార్మల్ రివర్స్. ఇవి ఐబ్రోస్, ఇవి ఐస్, ఐబాల్, ఫెదర్. స్టిచ్చింగ్ అయిపోయాక షేప్స్ ఎలా వస్తాయో చూడండి. ఇప్పుడు మెయిన్ బాడీ ఎలా చేయాలో జాగ్రత్తగా వీడియో చూస్తూ ఫాలో అవ్వండి. ఈ మార్కింగ్స్ అవి కూడా ఏకి ఏ టచ్ అవ్వాలి, బీకి బిఏ టచ్ అవ్వాలి. ఈ విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. నేను ఇలా అరేంజ్ చేసుకుని ఫస్ట్ ఈ కార్నర్ని స్టిచ్ చేసుకుంటున్నా. ఈ స్టిచ్చెస్ని చైన్ స్టిచ్ అంటారు. దీన్ని వీడియోలో చూస్తూ జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి. ఒక కార్నర్ స్టిచ్ చేసుకున్నాను కదండి. నెక్స్ట్ ఇంకో పీస్ని యాడ్ చేసి ఇంకో కార్నర్ని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. జాగ్రత్తగా గమనించండి. ఈ లాస్ట్ పీస్ని ఒక సైడ్ కార్నర్ని అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇది లాస్ట్ కార్నర్ అండి. హాఫ్ వరకు ఇంతవరకు స్టిచ్ చేసుకుంటున్నాను. ఈ గ్యాప్ వదిలేస్తున్నాను ఎందుకంటే రివర్స్ తిప్పుకోవడానికి అండ్ ఫిల్లింగ్ చేసుకోవడానికి.
మిగతా పీసెస్ని కూడా ఇలానే స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఐస్ ఎలా తయారు చేస్తున్నామో జాగ్రత్తగా వీడియోలో చూడండి. స్టఫ్ చేయాల్సిన పార్ట్స్ అన్నీ కూడా ఈ విధంగా ఫిల్ చేసేసుకున్నాను. మిగిలిపోయిన గ్యాప్ని స్టిచ్చెస్ బయటకు కనిపించకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ పార్ట్స్ అన్నీ ఎలా అటాచ్ చేసుకుంటున్నామో చూడండి. ఇది బీక్ వైట్కి రెడ్కి మిడ్ పాయింట్లో ఎలా అటాచ్ చేసుకుంటున్నానో చూడండి. సేమ్ ప్రాసెస్లో ఫెదర్ని కూడా హెడ్ మీద ఈ విధంగా అటాచ్ చేసుకోండి. నెక్స్ట్ ఐస్ కూడా ఎలా అటాచ్ చేసుకుంటున్నామో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టెయిల్, ఇది కూడా సేమ్ ప్రాసెస్లో అటాచ్ చేసుకోండి. దీంతో మనకి యాంగ్రీ బర్డ్ రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీన్ని మా వాడికి ఇవ్వగానే చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో. వాడి ఫీలింగ్స్ చూడండి ఒకసారి. చూశారు కదండి, ఇది మీరు కూడా ట్రై చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి సాఫ్ట్ టాయ్స్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.